హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను రొయ్యల కర్రీ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. రొయ్యల కర్రీలో గ్రేవీ లేకుండా ఫ్రై మాదిరిగా వచ్చేటట్టు చేయాలనుకుంటున్నానండి. నా స్టైల్లో చేస్తున్నాను. కొంచెం ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం రొయ్యలను బాగా కడుక్కొని ఉప్పు, సాల్ట్, కారం వేసి పక్కన పెట్టుకోవాలి. మ్యాగ్నెట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మ్యాగ్నెట్ అంటే మించుమించు ఒక పావు గంట పెట్టుకుని ఉంచుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా నూనె వేసుకొని నూనె మరిగిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అందులో వేసేయాలి ఫ్రెండ్స్. నేనైతే 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. శుభ్రంగా తొక్క తీసిన రొయ్యలు ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. పెనంలో వేసుకుని రొయ్యలకు ఎక్కువ వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల మనం హై ఫ్లేమ్లో పెట్టినా పర్లేదు, లో ఫ్లేమ్లో పెట్టినా పర్లేదు ఫ్రెండ్స్. ఇంచుమించు ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఉంచితే వాటర్ అంతా వస్తుంది ఫ్రెండ్స్. వాటర్ తగ్గుతున్న టైంలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకుని వాటర్ ఈ విధంగా ఆగిపోయే వరకు, ఈ విధంగా రొయ్యలకు ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అలా ఫ్రై చేసుకుని ఈ విధంగా ఎటువంటి వాటర్ లేకుండా నూనె పైకి తేలే వరకు బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకుని ఇంచుమించు ప్రాసెస్ ఒక 8 మినిట్స్ 7 మినిట్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ ఇంకిపోవడానికి మినిమం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టుకుని చేయడం వల్ల ముక్క గట్టిపడుతుంది. ఎందుకంటే ఫ్రై మాదిరిగా తినే వాళ్ళకి ఇది బాగా మంచిగా అనిపిస్తుందండి. నాకైతే ఫ్రై మాదిరిగానే ఉండాలి. అందుకని ఎక్కువ డీప్ ఫ్రై మాదిరిగా చేసుకుంటున్నాను, లైట్ గ్రేవీ ఉండేటట్టు. తర్వాత ఈ పెనాన్ని తీసి పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్. ఈ పెనం తీసి ఇవి వేరే ప్లేట్లో తీసుకున్న పర్వాలేదు. నేనైతే 2 పెనాలు తీసుకున్నాను. అందువల్ల ఈ ఫ్రేమ్ తీసేసి పక్కన పెట్టేసి వేరొక పెనం పెడుతున్నాను ఫ్రెండ్స్. అందులో మరలా 2 చెంచాల ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుని అందులో మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు కోసి వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఫ్రెండ్స్. లైట్ బ్రౌన్ వచ్చిన వెంటనే ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చితో పాటు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే ఒక 3-4 పచ్చిమిర్చి అందులో వేసుకుని కాసేపు అటు ఇటు వేగనియండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేగనివ్వండి. అలాగే ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకుని కొంచెం అటు ఇటు బాగా వేగనియండి ఫ్రెండ్స్. ఈ క్రమంలో ఉండగా కాస్త సేపు స్టవ్ అలాగే ఉంచి మీడియం సైజులో ఉంచి
వేగనీయండి ఫ్రెండ్స్. అలాగ వేగిన తర్వాత మీరు ఇందులో ఆల్రెడీ ఉప్పు కారం తగినంతగా రొయ్యలు వాటర్ ఇంకిపోయే వరకు వేసిన దాంట్లో వేస్తాం ఫ్రెండ్స్. అందువల్ల నేను ఇప్పుడు మట్టుకి ఓన్లీ జీలకర్ర పొడి, 1 చెంచా జీలకర్ర పొడి, 2 చెంచాలు ధనియాల పౌడరు, 1 చెంచా గరం మసాలా వేసుకుని ఈ విధంగా మళ్ళా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అలా చేస్తే ఈ మాదిరిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు, అలాగే మనం పెట్టిన పచ్చివాసన పోయే వరకు వేపండి ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి టేస్ట్ అనిపిస్తుంది. అప్పుడు 2 మీడియం టమాటాలు కోసి పెట్టుకున్న 2 మీడియం టమాటాలు ఇందులో వేసి బాగా మగ్గే వరకు ఉంచండి ఫ్రెండ్స్. ఉంచి అదే విధంగా మీడియంలో పెట్టుకొని ఈ విధంగా అయ్యే వరకు ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా ఆ టమాటా మొత్తం ఒక పేస్ట్ రూపంలో అయిపోవాలి ఫ్రెండ్స్. మిక్సీ ఉంటే మిక్సీ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ టమాటా. అప్పుడు ఇంకా టేస్ట్గా కనిపిస్తుంది, ముక్కకు బాగా పట్టుకుంటుంది ఫ్రెండ్స్. అదే టైంలో ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోండి ఫ్రెండ్స్. వేపుకున్న దాంట్లో నేనైతే కొత్తిమీరకు బదులు కొంచెం పుదీనా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది రొయ్యల్లో. నాకు ముఖ్యంగా రొయ్యల్లో నీచు వాసన కొంచెం అనిపించినా తినాలనే ఫీలింగ్ పోతుంది ఫ్రెండ్స్. అందువల్ల నేను పుదీనా వేసుకోవడానికి ఇందులో వేసుకుంటున్నాను. అప్పుడు మనం ఇది బాగా పేస్ట్ రూపంలో అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, వాటర్ ఇంకిపోయే వరకు పెట్టిన ఆ రొయ్యలను మళ్ళీ తీసుకుని ఈ పెనంలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకుని ఐలో స్టవ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఐలో పెట్టుకొని బాగా దగ్గరకు అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రేవీ మాదిరిగా ఉండేటట్టు ఫ్రై మాదిరిగా గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్. అయితే నాకు రొయ్య పీసు గట్టిగా ఉంటేనే బాగా ఇష్టపడతాను ఫ్రెండ్స్. అందువలన నేను ఈ విధంగా చేసుకున్నాను. మీకు ఎంతమందికి ఈ విధంగా ఇష్టమో కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.